28వ గాథ. పమాదం అప్పమాదేన యదానుదతి పండితో పన్యాపసాదమారుహ్య అశోకోశోకినిం పజం పబ్బతఠ్ఠోవ భూమఠ్ఠే ధీరో బాలే అవేఖ్యతి. వివేకియైనవాడు అప్రమత్తత ద్వారా అజాగ్రత్తను ఎప్పుడు పారద్రోలుతాడో అప్పుడు అతను జ్ఞానమనే ఉన్నతమైన భవనాన్ని అధిరోహిస్తాడు. శోకములేని ఆ ధీరుడు శోకముతో నిండిన అజ్ఞానులను చూస్తాడు. అది ఎలాగంటే పర్వత శిఖరం మీద ఉన్నవాడు భూమిమీద ఉన్నవారిని చూసినట్లుగా ఉంటుంది. మనం సాధారణంగా జీవితంలో చాలా విషయాలను ఏమరపాటుగా వదిలేస్తుంటాం. కోపం వచ్చినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు మన ప్రమేయం లేకుండానే వాటికి లోనవుతాము. కాని పండితుడు లేదా వివేకి ప్రతిక్షణం తన ఆలోచనలను గమనిస్తూ ఉంటాడు. ఈ గమనికనే అప్రమత్తత అంటారు. జ్ఞానప్రాసాదం. బుద్ధుడు జ్ఞానాన్ని ఒక మేడతో పోల్చారు. 1. మేడ కింద ఉన్నవారికి దూరం ఉన్నవి కనిపించవు. కేవలం తన చుట్టూ ఉన్న గందరగోళమే కనిపిస్తుంది. కాని మేడ పైకి ఎక్కిన వారికి అంటే జ్ఞానం పొందినవారికి ఊరంతా కనిపిస్తుంది. అంటే జీవితంలో వచ్చే కష్టసుఖాలు ఎందుకు వస్తున్నాయో అవి ఎలా పోతాయో వారికి స్పష్టంగా తెలుస్తుంది. పర్వతం మీద ఉన్నవాడు కిందపడి ఏడుస్తున్నవారిని చూసి తాను ఏడ్వడు. ఎందుకంటే వాళ్ళు ఎందుకేడుస్తున్నారో ఆ బాధ తాత్కాలికమని అతనికి తెలుసు. అలాగే జ్ఞానికూడా ఇతరుల బాధను చూసి విచారించకుండా వారి పట్ల కరుణ చూపిస్తాడు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య లోపల ఉండి ఆలోచించకుండా ఒక సాక్షిలాగా అంటే కొండ పైనుంచి చూసినట్లు చూస్తే పరిష్కారం దొరుకుతుంది. ప్రతిరోజు మనం చేసే పనుల్లో మెలకువగా ఉండటం వల్ల అనవసరమైన పొరపాట్లు, మానసిక ఒత్తిడి తగ్గుతాయి. మనం జ్ఞానాన్ని పెంచుకుంటే చిన్న చిన్న విషయాలకు బాధపడటం ఆగిపోతుంది. మూర్ఖుడు అజాగ్రత్తగా ఉండి దుఃఖంలో మునిగిపోతే వివేకి అప్రమత్తతతో జ్ఞానాన్ని పొంది దుఃఖానికి అతీతంగా నిలబడతాడు.